వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. బ్రెజిల్ అత్యున్నత పురస్కారం అందుకున్న భారత ప్రధాని. ఇది 140 కోట్ల భారతీయులకు గర్వకారణమన్న మోడీ. పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్న కేటీఆర్. స్థానిక సమరానికి సన్నద్ధమైన తెలంగాణ బీజేపీ. కరీంనగర్లో పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేసిన బండి సంజయ్. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అనేలా ప్రచారం చేసుకుంటుంది. కేటీఆర్ హరీష్లపై మండిపడ్డ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక డీడీ చూసే ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గాను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులు డా సిల్వా భారత ప్రధాని మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోడీ అందుకోవడం ఇది 26వసారి. ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని, ఇవి ఉద్వేగపూరిత క్షణాలని ప్రధాని తెలిపారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొని రియో డి జెనీరో నుంచి బ్రెజిలియాకు వచ్చిన మోడీకి 114 అశ్వాల కవాతు, స్థానిక కళాకారులతో ఘనస్వాగతం లభించింది. ओम हर हर नमः पार्वती पतये. రాష్ట్రంలో గత 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, నోటికొచ్చిన హామీలు, నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై చర్చించేందుకు వచ్చిన ఆ పార్టీ చర్చకు కూడా రాకుండా వెనకడుగు వేసిందన్నారు. हम तो तैयार हैं, आगे भी मुख्यमंत्री अगर प्लेस तय करेंगे, डेट तय करेंगे, जहां भी वो बुलाएंगे हम तैयार रहेंगे, हम आएंगे. और साथ ही साथ आखिरी में मैं इतना ही कहूंगा कि कांग्रेस पार्टी की गद्दारी, कांग्रेस पार्टी की जो फरेब आज तेलंगाना की जनता को समझ आ गई. पता नहीं क्यों मोदी जी को नहीं समझ आ रहा है. बार बार आते हैं मोदी जी और अमित शाह जी और कहते तो बातें तो बहुत करते हैं. आके कहते हैं कि रेवंत रेड्डी यहां पे तेलंगाना गवर्नमेंट को कांग्रेस पार्टी के लिए एटीएम बना दिया, पर कोई कार्रवाई नहीं होता, कोई इन्वेस्टिगेशन नहीं होता, ना रेवंत रेड्डी पे, ना उनके मिनिस्टरों पे, ना उनके झूठे वादों पे, ना उनके किस्सों पे. मैं आपको 2 चीज सुनाता हूं. रेवंत रेड्डी ने अपने खुद के साले को 1100 करोड़ का प्रोजेक्ट दे दिया अमृत स्कीम में. उस पे हम गए दिल्ली, शिकायत किए, केंद्र सरकार से रिक्वेस्ट किए कि आप जांच करिए, कोई कुछ नहीं होता. यहां पे आते हैं, कहते हैं कि ये बड़ा वसूली कर रहे हैं, पर कोई कार्रवाई नहीं होता, कोई ईडी नहीं आती, कोई सीबीआई नहीं, कोई आईटी नहीं. साथ ही साथ यहां पे एसएलबीसी टनल टूट जाता है, कोई एनडीए से नहीं आता. यहां पे మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. చెప్పినట్టుగానే కొడంగల్లో, ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి
ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్లో పార్టీ శ్రేణులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా గల్లీ గలికి కేంద్ర ప్రభుత్వం చేసిన పనులను తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ వైఖరిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాసే పత్రికలను టీవీలపై దాడులకు ఉపక్రమించడం సరికాదని సూచించారు. ఉద్యమ సమయంలో మాదిరి తిరిగి సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాబా బామ్మర్దులు ఇద్దరు ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపిస్తున్నారని, ఇలాంటి చర్యలను మానుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు, వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానళ్ళే తెలంగాణ ఛానల్ అని చెప్పి, ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు, మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు, మా దరిద్ర 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్ర ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి, కేసీఆర్ అయినా కానీ ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే. ఈరోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తున్నారు. ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు. మరి తారక రామారావు అని పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదు, కానీ ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో వీళ్ళున్నంత కాలము స్నేహం, కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్రవాసులు రాజులే. ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రవాసులే. ఈయన గతంలో హైదరాబాద్ నగరంలో ఈయన చేసిన ప్రతి వ్యవహారము ఆంధ్ర వాళ్ళతోటే. మరి అది అప్పుడు తప్పనిపించలేదా? ఈరోజు కేవలం మీ గురించి నెగిటివ్గా చూపిస్తున్న వాళ్ళను ఆంధ్ర పత్రికలు అని చెప్పి మళ్ళీ మీ దగ్గర చిల్లర వల్ల ఉన్నటువంటి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడిస్తున్నారు. ఏది రిజైన్ చేసి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లతోటి. అంటే కేటీ రామారావు గారు, మీరు చదువుకున్నది గుంటూరులో విజ్ఞాన్ కాలేజ్లో దాన్ని జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకుంది, పెరిగింది, పేరు పెట్టుకుంది, మీ 10 సంవత్సరాల పాలనలో మీరు వాడుకుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు చెడు అనిపించలే. ఉద్యమం సమయంలో అనిపించిర్రు, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిర్రు. ఈరోజు హైదరాబాద్ని గ్లోబల్ సిటీ చేయాలనుకుంటున్నాం, తెలంగాణను గ్లోబల్లో ఒక మంచి
రైజింగ్ తెలంగాణ స్లోగన్ తోటి కాంగ్రెస్ పార్టీ పోతుంటే ముందుకు కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని పత్రికల మీద టీవీ ఛానళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుంది? మీరు చేసిన 10 ఏళ్ల అధికారం గురించి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి చెడు ప్రచారం గురించి మరి ఛానళ్ళు చెప్పక తప్పదు కదా. చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని చెడును రెండును ఆస్వాదించడం నేర్చుకోవాలి. మీరు పోయి దాడి చేయడమే కాకుండా ఇంకా దాడులు చేస్తామని చెప్పడం ఏంది? ఈ బీహార్ సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర? కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌస్లో ఉండి మీ పిల్లలను, ముఖ్యంగా మీ అల్లుడు, మీ కొడుకు వీళ్ళు రెచ్చగొట్టి కార్యకర్తలతోటి మాట్లాడిస్తుర్రు. సమాజం దీని గురించి ఏమనుకుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు. మీరు వాళ్ళని అరికట్టండి. వీళ్ళు వచ్చి ఛానళ్ళమైన ఏదైతే ఛానళ్ళు మీకు నెగిటివ్గా చూపిస్తున్నాయో, ఏదైనా పేపర్లో నెగిటివ్ వాటి మీద చెడు ప్రచారం చేస్తే దానివల్ల నష్టం జరుగుద్ది, తెలంగాణకు నష్టం జరుగుద్ది. మేము ప్రజాపాలన అందియాలనుకుంటున్నాము. తెలంగాణను ప్రపంచంలో ఒక రైజింగ్ తెలంగాణగా ముందుకు పోయి 1 ట్రిలియన్ ఎకనామీ కాంట్రిబ్యూషన్కి భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం నుంచి ఏదైతే ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు ఒక్కరోజు టోకెన్ సమ్మెకు కార్మికులు సిద్ధమయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి కార్మికులు సమ్మె బాట పట్టారు. కార్మికుల గైర్హాజరుతో భూగర్భ గనులతో పాటు ఉపరితల గనుల్లో కార్మికులు లేక పని స్థలాలు వెలవెలబోయాయి. రామగుండం రీజియన్లో 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ప్రధాని మోడీ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, ఇప్పటికైనా ప్రధాని మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వీడాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, సమ్మె చేస్తున్న కార్మికులకు, సమ్మె చేస్తున్న కార్మికులకు, సమ్మె చేస్తున్న ఖబర్దార్, 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రభుత్వ విధానాలు కార్మికుల ఐక్యత, సింగరేణి కార్మికుల ఐక్యత, సింగరేణి కార్మికుల ఐక్యత. జూలై 9 సమ్మె. కేంద్ర ప్రభుత్వ తొత్తులు, కార్మిక ద్రోహులు సింగరేణి కార్మిక వర్గాన్ని బెదిరించిన, సింగరేణి అధికారులు సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు చేసిన, ఇవాళ సింగరేణి కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా సమ్మె బాట నడిచిండ్రు. సమ్మెను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున జేజే తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికుడి మనుగడకు సంబంధించినటువంటి అంశం, జీవించే హక్కును, ప్రశ్నించే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, అనేక ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ చర్మగీతం పాడడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు, దానికి వంతపడుతున్నటువంటి బూర్జువా రాజకీయ పార్టీలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇవాళ సమ్మె బాటలో పరిగణించి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా నిలిచినాయి. ఖబర్దార్, ఇవాళ కార్మికుల్ని భయపెట్టిన, కార్మికులను ప్రలోభాలు పెట్టిన, ఇవాళ కార్మికులను వేధింపులకు ఇవాళ ఛార్జ్ షీట్లు సస్పెన్షన్ చేద్దామని బెదిరించినా కూడా కార్మిక వర్గం అంతా ఇవాళ సమ్మెలకు దిగినంటేనే కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించాలి. ఇది కేవలం హెచ్చరిక సమ్మె మాత్రమే. రేపు భవిష్యత్తులో నిరవధిక సమ్మెకైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిందంటేనే సకల జనుల సమ్మె, సకల జనుల సమ్మెని సింగరేణిలో విజయవంతం చేసింది. అట్లా ఢిల్లీకి సెగదాకింది. ఉన్న అన్ని కార్మిక సంఘాల సమ్మె పిలుపు మేరకి జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది. సింగరేణిలో 100% 40,000 మంది కార్మికులు సమ్మెలో విజయవంతం కోసం ఉన్నారు. ఒక్క కార్మికులు కూడా ఇవాళ సింగరేణిలో ఏమైనా దిగలేదు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, రైతు చట్టాలు మార్చి కొన్ని వందల మంది రైతులు చావటానికి కారణమై తలవంచి ఇలా చట్టాలు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మిక చట్టాలు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి కార్మికుల్ని కట్టి బానిసలుగా చేసి ప్రభుత్వ రంగ సంస్థలు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం.
ఈ దేశానికి ఇంకా ఏం మిగిలిచ్చని చెప్పి నువ్వు ఇంకా ప్రభుత్వం వెళ్ళాలనుకుంటున్నావు? ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ల కట్టబెట్టినప్పుడే నీ పని అయిపోయింది. ఇలా దేశంలో ఉన్న ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా నీకు వ్యతిరేకంగా పడుతున్నారు. అందుకే మేము అంటున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని, అయ్యా మీరు రోడ్లు అమ్మేసిండ్రు, రైళ్లు అమ్మేసిండ్రు, విమానయానం అమ్మేసిండ్రు, పోర్ట్లు అమ్మేసిండ్రు, ఎల్ఐసీలు అమ్మేసిండ్రు, బ్యాంకులు అమ్మేసిండ్రు, సింగరేణి అమ్మేసిండ్రు, ఇంకా ఏం మిగిలిచ్చావు? ఈ ప్రజలకు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల హక్కులు తీసేవి. అందుకే ఒక్క నిమిషం కూడా మీరు అధికారం ఉండడానికి వీల్లేదు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీశారు. ప్రిన్సిపాల్తో విద్యార్థుల సంఖ్యపై వివరాలు అడిగి తీసుకున్నారు. అంతకుముందు ఇందిరమ్మ హౌసింగ్ ప్రాజెక్టు పరిధిలో నిర్మితమైన ఇళ్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ గృహాలను ఎవరెవరికి మంజూరు చేశారనే దానిపై సెక్రటరీ, ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. ప్రాబ్లమ్ సార్ ప్లస్ కొద్దిగా ఇక్కడ హెడ్ క్వార్టర్లో మొత్తం కూడా వచ్చినాయి కదా సార్ మనకు మండలంతా. అక్కడ ఇద్దరు ముగ్గురు ఇప్పుడు 2-3 విలేజ్లలో 2-3 కలిసి కడుతున్నారు సార్. అందుకే లేట్ ప్రోగ్రెస్ ఉంది. విలేజ్ పేరు ఇది సిరికొండ. ఎంతమంది టోటల్ 32 సార్. 32లో 16 స్టార్ట్ చేసాం సార్. మిగతా 16 ఉన్నాయి. వాళ్ళు ముందడికి రావట్లేదు సార్. ఇల్లు చిన్నగా అవుతుందని, లేకపోతే ఇప్పుడు కట్టుకోము మళ్ళీ కట్టుకుంటాం ఇట్లాంటి. డెబ్యూట్ లెవెల్ వచ్చినట్టే సార్. ఫోటో అప్లోడెడ్ ప్రైవేట్ సంఘం నిన్న వర్షం పడి తడిసిపోతే వాషింగ్ ప్రీవియస్ క్లాస్ గర్ల్స్కి కూడా 2 days బాయ్స్ ఇచ్చాను సార్. అంతే కదా సార్. నెక్స్ట్ మేము ఇంకోటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఇంకా అండి స్పోర్ట్స్ డ్రెస్ కూడా స్పోర్ట్స్ వీక్లీ స్కూల్ లైన్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా స్కూల్ లైన్ ఉంటుంది కంప్లీట్. ఆ రోజు ఈ అందరూ కూడా 6 to 10 పిల్లలందరికీ ఇదే ఆర్డర్ కూడా ఇస్తున్నాం సార్. 1 weekలో అంటే ఎందుకంటే మాకు సపరేట్గా ఇలా ఐడెంటిఫై చేస్తారు కదా సార్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల పరిరక్షణలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రాచలం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవిపై పురుషోత్తంపట్నం గ్రామస్తులు దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై జరిగిన దాడితో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి భూముల పరిరక్షణ ఒక మతపరమైన బాధ్యత మాత్రమే కాదు, న్యాయపరంగా, సమాజపరంగా కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకొని ధర్మాన్ని కాపాడే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా, కార్ వచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మేము వచ్చేదాకా ట్రీట్మెంటే జరగలేదు ఇక్కడ. ఇప్పుడు కొత్తగూడెం తీసుకోమని డాక్టర్ గారు చెప్పి 1 గంట అవుతుంది. మీరు పట్టించుకునే
తాజా శక్తి ఆసియా ISO సర్టిఫైడ్ 1000 మెగావాట్ల సౌర ప్రాజెక్టులపై భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేస్తుందని నేచురల్ పవర్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్లోని విస్తా గ్రాండ్ హోటల్లో నేచురల్ పవర్ ఏసియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేచురల్ పవర్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ చల్లపల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఉత్పాదక రంగంలో పోటీ ప్రపంచంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపారు. ఈ సోలార్ EPC సర్వీసెస్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా చల్లపల్లి శ్రీనివాస్ కోరారు. Still paying massive electricity bills for your factory or plant? It's time to take control. With solar power, you can slash your energy costs by up to 80% and protect your business from rising power tariffs. Solar energy isn't just eco-long, low maintenance, long-lasting performance, high savings. The sun rises every day. Make it work for your business. Switch to solar. Power your growth. Call now for a free industrial solar consultation. నేను చెప్పినవన్నీ నేను చేస్తాను. నేను చేసేవన్నీ నేను చెప్తాను సార్. నేను చేయండి చెప్పండి. అంటే ఒక చుట్టూ ఫినిషింగ్ ఒకటే లేదు, ఫినిషింగ్ లేదు. ట్రాన్స్మిషన్ లైన్, ట్రాన్స్మిషన్ మన ప్లాంట్ నుంచి సబ్స్టేషన్ పోయే ట్రాన్స్మిషన్ లైన్ ఒకటి నేను అది మీ పొలానికి ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో, మనం ఇంకో లాంగ్వేజ్ చెప్పాలంటే కంచె ఏదైతే ఉంటుందో అది నేను చేయాలి. ఫెన్సింగ్ దాంట్లో ఏంటంటే సార్ కొన్ని హర్డల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ డెడ్లైన్ లేకపోతే కనుక అవి కూడా చేయొచ్చు. చల్లపల్లి శ్రీనివాస్, నేను నేచురల్ సోలార్ పవర్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి మనము సోలార్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఇక్కడ మన హనుమకొండలో చేయడం జరుగుతుంది. సో ఇందులో రైతులకు ఉన్న డౌట్స్ కానీ ఏమున్నా కానీ అవన్నీ క్లారిఫై ఇస్తున్నా అండి. వాళ్ళకి దీని మీద ఉపయోగపడే లాభాలు కానివ్వండి, ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, వీటన్నిటి గురించి నేను ఇక్కడ చెప్పడానికి ఇక్కడికి వచ్చానండి. ఇది ఒక ఎకరం వల్ల అసలు రైతులకు ఏం లాభం ఉంటుంది? మీరు ఎంతవరకు లోన్లు ఇస్తున్నారు? అంటే లోన్స్ అనేది బ్యాంకర్స్ ఇస్తున్నారండి. ఆల్ నేషనల్ బ్యాంక్స్లలో ఒక్కొక్క బ్యాంకులలో ఒక్కొక్క రకంగా ఉందండి. దీంట్లో వచ్చేసరికి మీకు SBI మటుకు నాకు తెలిసింది అగ్రి ఇన్ఫ్రా లోన్ అయితే కనుక మీకు 2 కోట్ల వరకు ఒకటి ఉందండి. ఇంకోటి దీనిపైన PM కుసుమ్ స్కీమ్ అని చెప్పి ఇంకోటి ఉంది. అది వచ్చేసరికి మీకు 70-30 రేషియోలో ఉంది. సో దాంట్లో కూడా మీకు ఏంటంటే 9.5% ఇస్తుంది లోను. ఇందులో ఏంటంటే కొలెటరల్ కూడా అడుగుతుంది. కొలెటరల్ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ అడుగుతుంది దీంట్లో. అండ్ రైతులకు కూడా 1 మెగావాట్ పెట్టాలి అంటే దగ్గర ఒక 3 ఎకరాల వరకు పొలం కావాల్సి వస్తుందండి. ఇందులో పెట్టుకుంటే ఏంటంటే పర్ యూనిట్ గవర్నమెంట్ ఏదైతే PM కుసుమ్ స్కీమ్లో ఉందో ₹3.13 అనేది డిస్కమ్ అనేది పే చేస్తుంది వాళ్ళకి. ఇది ఒక రకంగా చెప్పుకుంటే కనుక మనము కాన్సెప్ట్ మాట్లాడుకుంటే కనుక రైతే రాజు లాగా ప్రతి ఒక్క రైతుని ఎంటర్ప్రీనర్గా సెంట్రల్ గవర్నమెంట్ విచ్ దే ఆర్ డూయింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండి. అంటే రైతులకు ఎంతవరకు లాభం ఉంటుంది? రైతులకి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటేనండి, లోన్ అమౌంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి లాభమే ఉంటుందండి. ఏదైతే మనము లోన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లో లాభాలు చాలా బాగానే ఉంటాయి. దీన్ని వాళ్ళు సక్రమంగా మెయింటైన్ ఒకటి బాగా టైంకి చేసుకోవాలి. దానికి కూడా కావాల్సిన సపోర్ట్స్ కానీ అన్నీ మేము ఇస్తున్నామండి వాళ్ళు. కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 58,623 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా 3,374 క్యూసెక్ల నీటిని ఖమ్మం జిల్లా తాగునీటి కోసం పాలేరు జలాశయానికి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్కు తాగునీటి కోసం 900 క్యూసెక్ల నీటి చొప్పున మొత్తం 4,734 క్యూసెక్కులుగా ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 530.60 అడుగులకు చేరుకుంది.